హలో మామ, ఈరోజు మన పిజ్జా డేజ్లో డే 1. మొత్తానికి పిజ్జా కంటైనర్ అయితే కొనేసాం, కానీ మనకైతే ఫ్రీజర్ అనేది లేదు మామ. కంపల్సరీ ఫ్రీజర్ కావాలనే సరే తప్పదు అని చెప్పేసి 14,500 పెట్టి అయితే ఫ్రీజర్ అయితే కొనేసాను. ఇంకా ఫుల్ ఎక్విప్మెంట్స్తో మనం అయితే మొత్తం తీసుకొచ్చేసాం మామ. మొత్తం ఆల్రెడీ నిన్నైతే ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి కొంచెం అయితే నడిపించాము, కానీ ఫస్ట్ డే కాబట్టి కరెంట్ ఇష్యూ కూడా వచ్చింది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే అయింది మాకు. మొత్తానికైతే మన బడ్జెట్లో ఒక కంటైనర్ అయితే తీసుకున్నాను మామ. మనకి తగ్గట్టే ఒక మంచి పర్ఫెక్ట్ చెఫ్ అయితే దొరికాడు మామ మనకి. ఎక్సలెంట్ చెప్తున్నా, నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు మామ. చికెన్ పిజ్జా మన దగ్గర 140 రూపీసే పెట్టాము. ఇక్కడైతే మనకి హాస్టల్ ప్లేస్లో పెట్టాం కాబట్టి కొంచెం స్టార్టింగ్ కొంచెం బిజినెస్ అయితే తక్కువైతే ఉంటుంది. అందులో ఈ వర్షం వల్ల అయితే కొంచెం మనకి ప్రాబ్లం కూడా అవుతుంది మామ. ఇంక తర్వాత ఖాళీగా ఉండాల్సి వచ్చింది. తర్వాత చూడండి మీకు అనిపిస్తుంది ఎంత ఖాళీగా అయితే ఉందో. తర్వాత మన ఈవినింగ్ అయితే ఒక 2 ఆర్డర్లు అయితే వచ్చామామ. పిజ్జా అప్పుడే ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళకైతే మేము 2 ఆర్డర్లు అయితే ఆర్డర్ చేసి రెడీ చేసాము. ఇంకా నెక్స్ట్ మేము కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి మన చెఫ్ చేసింది అయితే ఒకసారి ట్రై చేసాము. పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా తింటుంటే అది ఫీలే వేరుంది మామ. చాలా వర్త్కి అయితే సేల్ చేస్తున్నాము. ఒకసారి అయితే మన స్టోర్కి అయితే విజిట్ అవ్వండి. మనది వచ్చేసి కేపీహెచ్పి రోడ్ నెంబర్ 3లో అయితే ఉంది మామ. ఒక్కసారి వచ్చి చూడండి, నచ్చితే ఇంకొకసారి మీరే కొంటారు కంపల్సరీ. ఓకే మామ, ఫైనల్గా ఈరోజు అయితే సేల్ మనకి 1250 అయితే వచ్చింది మామ. ఇది ఓన్లీ సేల్. టోటల్ 30th డే రోజు మీకు టోటల్ సేల్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ.